జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. జ్యేష్ఠ అమావాస్య జూలై 14న పూజ ముహూర్తాలు, దానాలు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు. జ్యేష్ఠ అమావాస్య 2026 జూలై 14న మంగళవారం వచ్చింది. భౌమతి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు ఆ పరమశివుణ్ణి, లక్ష్మీదేవిని, ఆంజనేయ స్వామిని భక్తితో పూజించడం, పవిత్ర నది స్నానం చేయడం, పితృతర్పణాలు, అన్నదానం, వస్త్రదానం వంటి దాన ధర్మాలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. హిందూ ధర్మంలో జ్యేష్ఠ అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్ర పర్వదినాన శివారాధన, లక్ష్మీదేవి పూజతో పాటు పితృదేవతల ఆశీస్సులు పొందడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి. భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈసారి జ్యేష్ఠ అమావాస్య మంగళవారం రావడం వల్ల భౌమతి అమావాస్యగా పిలవడం జరుగుతుంది. మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అమావాస్య ఏ రోజు వచ్చింది? పంచాంగం ప్రకారం ఆషాఢ అమావాస్య తిథి జూన్ 14 ఉదయం 8:49 గంటలకు ప్రారంభమై జూన్ 15 తెల్లవారుజామున 4:53 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయం తిథి ప్రామాణిక ప్రకారం జూలై 14 మంగళవారం నాడు అమావాస్య వ్రతాన్ని, పూజా కార్యక్రమాలను ఆచరించాలి. ఈ రోజున చేసే దాన ధర్మాలు, పూజలు అక్షయమైన పుణ్యం అందిస్తుందని పురాణాలు చెప్పబడుతున్నాయి. పవిత్ర నది స్నానం, దాన ధర్మాలకు శుభముహూర్తాలు. అమావాస్య రోజు పవిత్ర నదిలో స్నానం ఆచరించడం, శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని నమ్ముతాం. పూజ కోసం ఈ క్రింది ముహూర్తం అత్యంత శుభప్రదం. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:57 నుంచి 5:29 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 1:25 నుంచి 2:20 వరకు. విజయ ముహూర్తం సాయంత్రం 4:34 నుంచి సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:50 వరకు. మంగళవారం అమావాస్య. ఆంజనేయ స్వామి అనుగ్రహం. జ్యేష్ఠ అమావాస్య మంగళవారం రావడం వల్ల దీనిని భౌమతి అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున ఆంజనేయ స్వామిని ఆరాధించడం విశిష్ట ఫలితాలు ఇస్తుంది. భక్తులు స్వామివారికి సింధూరం సమర్పించి ఆవునేతితో దీపం వెలిగించాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కష్టాలు తొలగి ధైర్యం, సాహసాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇలా చేయండి. అమావాస్య రోజు పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం, పాదరక్షకులు, జలదానం చేయడం ఉత్తమమైన పద్ధతి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసి కోట వద్ద ఆవునేతితో దీపం వెలిగించి ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వల్ల సిరి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ప్రసన్నమై ఇంట బయట సుఖశాంతులు వెల్లువరిస్తాయని శాస్త్రం చెప్పబడుతుంది. శ్రీమాత్రే నమః.